బీసీ సోదరిమణులారా నమస్కారం. నేను నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గ్రామ వెల్లమ్మగూడెంకి సంబంధించినటువంటి జనరల్ మహిళా సీటు నామినేషన్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా నాకు అనేక ఇబ్బందులు నామినేషన్ వేసే క్రమంలో జరిగింది. ఇనామసాన్ని ఎన్నుకోవాలనే ప్రత్యర్థి ఇంత ఘాతకానికి పాల్పడండి, నాలో మూత్రం కలిపి తాపేయడం, ఇట్లాంటి దుష్కార్యాలు జరిగినవి. దానివల్ల మేము చాలా కుంగిపోతున్నాం. అయితే మీ అంతా సపోర్ట్ ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాది ఇంత అవమానం బీసీ నాకొక్కదానికి జరగలేదని నేను అనుకుంటున్నాను. బీసీ వర్గానికి, యావత్ వర్గానికే జరిగిందని నేను భావిస్తున్నాను. నా గెలుపు బీసీ సంఘానికి గెలుపని నేను ఆశిస్తున్నాను. మీ అందరి అండదండలు ఉండాలని భావిస్తున్నాను. ఈరోజు మనం నాగలక్ష్మికి మన బీసీలు అందరి తరఫున ఆమె పూర్తి మద్దతు ఇవ్వాలి, గెలిపించుకోవాలి. ఆ గెలుపు అనేది ఇక్కడే స్టార్ట్ కావాలి. ఎల్లమ్మగూడెం నుంచే ఒక నాగలక్ష్మి ఎన్నుకోబడ్డది, గెలిచింది అంటే అన్ని బీసీ వర్గాల వాళ్ళకి చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం చూసి ప్రతి ఒక్కరు ముందు రావాలి. ఈ విషయాన్ని మనం అందరూ కలిసికట్టుగా నాగలక్ష్మికి మనం సపోర్ట్ ఇస్తే అన్ని రకాలుగా ఇవ్వాలి మనం. ఎందుకంటే తను ఆర్థికంగా ఉండొచ్చు, బలవులకు అందరికీ ఆ అమ్మాయి తరపున నేను కూడా విజ్ఞప్తి చేసుకుంటే ఆమెను గెలిపించాలి. ఈ ఊరు వాళ్ళు. జై భీమ్. ఇక్కడ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎక్కడైతే జనరల్ సీట్లో ఒక బీసీ మహిళా విద్యావంతురాలు ఎన్నికల్లో ఎల్లమ్మగూడెం బీసీ మహిళా విద్యావంతురాలు ఇక్కడ బరిలో ఉన్నది. ఇక్కడ తను ఒక విద్యావంతురాలుగా ఒక బీసీ వాదాన్ని, బహుజన వాదాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నది. దీనికి అగ్రవర్ణ వాళ్ళు కొంతమంది రాజ్యాంగ వ్యతిరేకులు మూర్ఖంగా అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న బీసీ ఉద్యమానికి నిజంగా అవకాశం వచ్చింది. ఇక్కడ మనం బీసీ నాయకులు అందరం ఏకమై ఇక్కడ ఉన్న ఈ అభ్యర్థిని మనము అన్ని రకాలుగా మద్దతిచ్చి అండగా ఉండేసి, అవసరమైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు ఒక్కొక్క రోజు వచ్చి ఇక్కడ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్న బీసీల కానీ ఇతర ప్రజల్లో కానీ ఓటు చైతన్యం, సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి నాయకుల మీద ఉన్నది. దీనిని గమనించి ఇదే తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఒక విజయంగా ఇక్కడ సీటు గెలిచినట్లయితే మనము ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా డంకా మోగించవచ్చు. ఇక జనరల్ సీట్లలో కూడా బీసీలు గెలిచే అవకాశం ఉందన్న ఒక భావాన్ని కూడా మనం కలిగించగలుగుతాము. కాబట్టి ఇది మన కర్తవ్యంగా భావించేసి ఇక్కడ ఉన్న బీసీ నాయకులు గ్రామ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు తమ వంతు సహాయాన్ని అవసరమైతే నేరుగా వచ్చైనా ప్రచారం చేయండి, లేదా ఇక వేరే ధరంగా అయినా వాళ్ళ మద్దతుదారు ద్వారా అయినా ఫోన్లు చేసి కానీ మెసేజ్లు పెట్టి కానీ ఇక్కడ ఓటర్లకు చైతన్యం తేవాలి. వీళ్లకు మేము అండగా ఉన్నాం, మీకు కూడా మేము అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా బీసీ నాయకులంతా మీకు అండగా ఉంటుంది. ఈ ఊరు ఈరోజు బీసీ నినాదానికి ఒక పురిటి గడ్డగా అయ్యే అవకాశం ఉన్నది. దీన్ని బీసీ నాయకులు ఉపయోగించుకోవాలని, దీనికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను సమాజ్వాదీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్గా ప్రతి బీసీ నాయకునికి ఈ రాజకీయాలకు అతీతంగా ప్రతి బహుజన బిడ్డ ఇటువైపు ఆలోచించాలి. విద్యార్థులు కూడా తమకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఊర్లో వాళ్లకు మెసేజ్ల ద్వారా ఈ నాగలక్ష్మి గారికి మద్దతును తెలియజేసే అంశాన్ని మీరు ప్రచారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.